బ్యాక్ రైట్ ఇక మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 43 సంవత్సరాలుగా 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన కరెంటు విషయంలో పవర్ ఒక విషయం ఆలోచిస్తే ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. అసెంబ్లీలో ప్రతిరోజు కరెంటు గురించి గొడవలే. ఒకసారి ముఖ్యమంత్రిగా నేనే అసెంబ్లీ వాయిదా వేసుకుని నేరుగా పొలాలు ఎండిపోతా ఉంటే పోయి చూసి వచ్చాను. అప్పుడు అనిపించింది ఇలాంటి దౌర్భాగ్యం మన దేశానికి ఏంటి, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ ప్రవేశపెట్టిన పార్టీ 98లో తెలుగుదేశం పార్టీ. దాంతో 2004కి పవర్ సర్ప్లస్కి వచ్చాం. కొంతమంది నన్ను అర్థం చేసుకోలేదు. ఆ రోజు కూడా అపోహలు సృష్టించారు. కానీ 2004లో అధికారం పోయింది. కానీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పవర్ సమస్య పరిష్కారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2004లో అధికారం వచ్చిన పార్టీ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 2014కి 22 మిలియన్ యూనిట్లు కొరత, 3 నెలల్లో కొరత అధిగమించి మిగులు కరెంటు ఉత్పత్తి చేశాం. సోలార్ విండ్ పైన ప్రాధాన్యత పెట్టాను. దాంతో ఖర్చు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ₹2కే సోలార్ వస్తుందని. అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే ₹2 కానీ 2.40-50 పైసలకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కానీ సోలార్ ప్యానెల్స్ దొరికితే ఇంకా చౌకగా వచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఇది కరెంట్ అంతా కూడా డే టైమే వస్తుంది. ఎండుంటే వస్తుంది, ఎండ లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. మనం ఆ రోజన్నీ సెట్ చేశాం. కానీ మళ్ళీ 2019లో మనం ఓడిపోయిన తర్వాత మన మీద కక్షతో ఒప్పందాలను రద్దు చేసి చట్ట వ్యతిరేకంగా పనిచేసి కరెంటు తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే మొట్టికాయలు వేస్తే